హనుమకొండ గోపాల్పురంలోని సాయి కృష్ణ కాలనీలో సోమవారం శ్రీ మహాలక్ష్మి దేవాలయంలోని ప్రాంగణంలో ఆలయ అధ్యక్షులు కమిటీ సభ్యులు సిరంగి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చాల మధ్య శివాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శివాలయ నిర్మాణానికి ప్రధాన అర్చకులు ఉదయమర్రి కృష్ణమూర్తి శర్మ వారిచే శివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి దేవాలయం ఆలయ అధ్యక్షులు కమిటీ సభ్యులు కార్పొరేటర్ సునీల్ కుమార్, ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, సిరంగి సునీల్ కుమార్, సతీమణి సరిత, కాలనీ వాసులు కుప్ప శార్వాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరేంద్ర, సిరంగి, సంపత్ కుమార్, పింగిలి అశోక్ రెడ్డి, లక్కిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, దుబ్బాక నటరాజ్, తిరునగిరి వెంకటనారాయణ, కొండబత్తుల రాజేందర్, యుగేందర్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर सार्वभौमाय मंगलम मंगलाचार्य मताचार्य प्रोवै सर्वैः पूर्वैराचार्यै तत्पूजायास्तु मंगलम ओम समस्त परिवाराय सर्वदिव्यमंगलाय श्रीमते नारायणाय नमः लक्ष्मी धीरसंधराय जलयां वीरंगदामि सहिं जाति कुमार देवता भोगैकदैकांतरां श्रीमन्नदाधरां శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శివుని టెంపుల్ కు భూమి పూజ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఇదే మహాలక్ష్మి గుడి ప్రారంభించాము. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మా కాలనీ కానీ మా ఊరు కానీ సంతోషాలతో ఉంటున్నారు. ఇక ఇంతకుముందు ఎలాగైతే అందరూ సహకరించారో గుడి నిర్మాణం ఇక ముందు కూడా శివాలయాన్ని కూడా అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరిని దీవించింది, ప్రతి ఒక్కరిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అమ్మవారిని నమ్ముకున్న ప్రతి కుటుంబం చాలా సుఖశాంతులతో ఉంటున్నది. అందుకే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని శివాలయాన్ని కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ ప్రతి ఒక్క కుటుంబం మంచిగా వర్ధిల్లాలని కోరుకుంటూ, మహాలక్ష్మి గుడికి ఇదివరకు ఎలాగైతే సహకరించారో ఇక ముందు కూడా సహకరిస్తారని నమ్ముతూ మీ అందరి బలంతోనే ఈ శివాలయం ముగ్గు పోసడం జరిగింది. మీరందరూ సహకరిస్తే నెక్స్ట్ శివరాత్రి లోపు మన శివాలయం పూజలు జరుపుకోవాలని మీ అందరు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాను. ఏమనగా మన గోపాలపురం గ్రామంలో మన సాయి కృష్ణ కాలనీలో ఉన్నటువంటి యొక్క మహాలక్ష్మి దేవాలయంలో మన ఆలయం నిర్మించుకొని మహాలక్ష్మి ఆలయం నిర్మించుకొని గత 10 సంవత్సరాల పైచలకు అయింది. దీనిలో పరివార దేవతలుగా ఉన్నటువంటి యొక్క గణపతి, సరస్వతి, లక్ష్మి అమ్మవారితో పాటు అభయాంజనేయ స్వామి అలాగే సంతాన నాగేంద్ర స్వామి ఉండడం జరిగింది. కొలిచిందే తడువుగా కొంగు బంగారమై వరాలు ఇచ్చేటువంటి మహాలక్ష్మి తల్లితో పాటు ఇక్కడ అన్ని రకాలైనటువంటి యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రజల అభిష్టం మేరకు, భక్తుల కోరిక మేరకు ఒక శివాలయం ఉండాలనేటువంటి యొక్క సంకల్పం, దృఢ సంకల్పంతో చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి యొక్క ఈ యొక్క సందర్భంగా మరి శివుడి ఆజ్ఞలేని చీమైనా కుట్టదన్నట్టుగా శివుని అనుగ్రహంతో శివాలయ నిర్మాణం చేసుకోవడానికి భక్తుల సహకారంతో అందరికీ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని భక్తుల అందరి ఆనందోత్సవాల మధ్యన అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరిగింది. ఈ శివాలయాన్ని కూడా మహాలక్ష్మి ఆలయంతో ధీటుగా చాలా పెద్ద మొత్తంలో దీన్ని ఏర్పాటు చేసుకొని చాలా పెద్దగా నిర్మించుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ దాదాపుగా ఈ ఆలయంలో
మనకు అన్ని కళ్యాణాలు, గోదా కళ్యాణం, తులసి కళ్యాణం, అలాగే రామ కళ్యాణం, శివ కళ్యాణం ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. అలాగే ఈ శివుడి యొక్క ఆలయ నిర్మాణంతో దాదాపుగా మనకు ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి యొక్క దేవతామూర్తుల యొక్క పూజా కార్యక్రమాలు, నిత్య పూజలు అన్నీ కూడా మనకు వార్షికోత్సవాలు అలాగే కళ్యాణాలన్నీ కూడా జరగడానికి మనం చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించి ఈ రోజు నుంచి ఆలయ నిర్మాణం వరకు కూడా మీ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క స్వామి యొక్క కృపకు పాత్రులై మనం కూడా నిత్యం పూజలు అందుకునే విధంగా స్వామిని పూజించుకుంటూ మనందరం కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో, సుఖ సంపదతో జీవించాలని సదా వేడుకుంటూ మీ అందరికీ కూడా దేవాలయం కమిటీ తరపున, ఈ యొక్క కాలనీ ప్రజల తరపున అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. మా మహాలక్ష్మి దేవాలయం కోసం చాలా మంది చాలా విరాళాలు అందించారు, చాలా కృషి చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కానుంచి మాకు విరాళాలు అందించారండి. ఇక ముందు కూడా శివాలయానికి అలాగే అందించాలని కోరుకుంటున్నాము. శివాలయం అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నాము. అయితే ముందుకు నడిపించారో అలానే మా శివాలయాన్ని కూడా మా సాయికృష్ణ కాలనీలో ముందుకు నడిపించాలని గోపాలపురం వాసులందరూ మంచిగా విరాళాలు ఇచ్చి ముందుకు సాగించాలని కోరుతున్నాము. మా ఆడవాళ్ళందరి తరఫున, మా మహిళల తరఫున ధన్యవాదాలు.